హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీషోలో తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను మీతో. ఇవన్నీ కూడా 200 బిలో ఉంటాయన్నమాట. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ. నేను ఏవేవి తీసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీటి కోడ్స్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే ప్రైస్ కూడా ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకుంటే ఆ కోడ్ ద్వారా మీరు సెట్ చేసుకోవచ్చు. నేనైతే మీషోలో ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాను. వైట్ లోటస్లు అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయండి ఇవి. మరీ పెద్దవి కాదు, అలానే చిన్నవి అయితే అస్సలు కాదు, మీడియం సైజులో ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి ఇవి. నేను వచ్చేసి 4 లోటస్ వచ్చేట్టుగా బుక్ చేసుకున్నాను. చూసారు కదా, ప్యాకింగ్ కూడా చాలా కేర్ఫుల్గా నీట్గా ఉంది. ఇలా 4 కూడా సెట్ అనమాట. వీటిల్లో వచ్చేసి 6 వచ్చే ఇవి కూడా ఉన్నాయి లోటస్లు. నేనైతే 4 వచ్చేవి తీసుకున్నాను. ఇవి 189 పడ్డట్టున్నాయండి. ఇవి చాలా బాగున్నాయండి ఇవైతే. వీటికి మనం పింక్ కలర్ ఏదైనా కలర్ వేసుకుంటే మనకి చక్కగా మంచి పింక్ కలర్లో అమ్మవారికి ఆసన కింద ఉపయోగించుకోవడం కోసం ఈ లోటస్ని మనం వాడుకోవచ్చు పూజల్లో. చాలా బాగుంది. వీటిల్లో బియ్యం పోసి పెట్టుకోవచ్చు, మంగళకరమైన వస్తువులు పెట్టచ్చు, లేదా చిన్న చిన్న విగ్రహాలు బియ్యం వేసి ఆసనంగా కూడా ఉపయోగించుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇవి వచ్చేసి 4 తీసుకున్నాను అనమాట. ఇక ముందు ముందు అన్నీ కూడా మనకి పండగలే కదండి. వారాహి నవరాత్రులు రాబోతున్నాయి. అంతేకాకుండా తొలి ఏకాదశి ఎంతో ముఖ్యమైనది. ఇక ఆ తర్వాత చెప్పనక్కర్లేదు, శ్రావణ మాసం 4 శుక్రవారాలు 4 మంగళవారాలు కూడా మనకు విశేషమే కదా. అందుకని ఇక్కడ నేను చూపించే వస్తువులు కొన్ని ఏదైనా పూజలోకి వాడదామని తెప్పించుకున్నాను అనమాట. ఇక నెక్స్ట్ వచ్చే ప్రోడక్ట్ సింహాసనం లాగా ఉంటుంది. అయితే దీంట్లో గోల్డ్ కలర్ కూడా ఉంది, కానీ మనకి కుందులు కానీ పీటలు కానీ ఎక్కువగా గోల్డ్ కలర్లో ఉంటాయి కదా. అందుకని ఈసారి నేను కొంచెం డిఫరెంట్గా సిల్వర్ కలర్లో తెప్పించుకున్నాను. ఇలా వెనకాల గొడుగులాగా వస్తుంది. ఇలా ఒక చిన్న సింహాసనం లాగా ఉంటుంది. దీన్ని డిటాచ్ చేసేయచ్చు మనము. కాబట్టి ఈ గొడుగు తీసేసి ఓన్లీ సింహాసనం వరకు పెట్టుకోవచ్చు. చిన్న విగ్రహాలు కూడా పడతాయి అనమాట దీంట్లో. ఆ గొడుగు కూడా పైన పెట్టుకోవచ్చు. వినాయకుడిని కానీ, లేదా బాబా విగ్రహాలు ఉన్నా, అమ్మవారి ఉన్నా, లేదా చిన్న చిన్న విగ్రహాలు స్వామివారి ఉన్నా కూడా, సుబ్రహ్మణ్య స్వామి కానీ అలా ఏ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. ఇలా డిటాచబుల్ అనమాట. ఇది వెనకాల గొడుగుని అయితే తీసేసుకోవచ్చు. ఆ గొడుగు కూడా చుట్టూ కూడా మువ్వలు ఉన్నాయి. సిల్వర్ కలర్లో ఇది చాలా బాగుంది అనిపించింది. దీని కోడ్ కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. ఇది మాత్రం 298 రూపీస్ పడింది. అయితే ఇవన్నీ ఆన్లైన్ పేమెంట్ చేస్తే మనకి ఇంకా తగ్గుతూ ఉంటాయి కదా. సీవుడి అయితే కొంచెం అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. ఒక 10-15 రూపీస్ దాకా తేడా ఉంటుంది. మనకి ఆన్లైన్ పేమెంట్ అయితే బెస్ట్ అనమాట. ఇక ఆ తర్వాత నేను తెప్పించుకున్న మరో ఐటమ్ వచ్చేసి ఎలిఫెంట్స్. ఈ ఎలిఫెంట్స్ని లక్ష్మీదేవి అమ్మవారి పూజలు వాడుకోవచ్చు. అంటే మనం డైరెక్ట్గా ఎలిఫెంట్స్ వరకు పెట్టుకోవచ్చు, లేదా ఈ ఎలిఫెంట్స్ని కూడా మనకి కలిపి పసుపు కుంకాలు వేసుకునే బౌల్స్ అటాచ్ అయ్యి ఉంటాయన్నమాట. మనం పెట్టుకోవాలి. ఇవి అటాచ్ చేసుకోవచ్చు, కాళ్ళు డిటాచ్ చేయొచ్చు. కాబట్టి ఇలా విడిగా ఎలిఫెంట్స్ వరకు వాడుకోవచ్చు పూజల్లోనూ, లేదంటే మనము ఇలా ప్రమిదల్ని వాటికి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇవి వాష్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా ఉండటం వల్ల వీటిల్లో పసుపు కుంకం పోసి పెట్టచ్చు, లేదా మనం దియాస్ కూడా వెలిగించుకోవచ్చు. ఇలా మనకి స్క్రూ లాగా ఉంది కదా, దీంట్లోకి మనం ఇలా ఎలిఫెంట్ని అటాచ్ చేసేసుకోవచ్చు అనమాట. దీంట్లో అయితే నిండుగా పసుపు కుంకాలు పోసి పెట్టినా కూడా చాలా బాగుంటాయండి. ఈ ఎలిఫెంట్లు కూడా మనం అమ్మవారి పూజలో పెట్టుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఇలా దానికి పెట్టేసుకోవడం ఎలిఫెంట్స్కి. మంచి గోల్డ్ కలర్లో చాలా బాగున్నాయి ఈ ప్రోడక్ట్ కూడా. 2 ఎలిఫెంట్స్ వచ్చేసి మనకి 189 రూపీస్ పడుతుంది. సో వీటి కోడ్ కూడా ఇచ్చాను చూడండి. ఒకవేళ మీకు ఇవి బాగున్నాయి అనుకుంటే కనుక ఆ కోడ్తో సెట్ చేసుకోండి. అంటే మీరు మళ్ళీ వెతుక్కునే పని లేకుండా ఆ కోడ్ వల్ల మీకు ఇవి ఈజీగా ఉంటాయి అన్నమాట కొనుక్కోవడానికి. సో ఇలా 2 ఎలిఫెంట్స్ తీసుకున్నాను. ఇవి నేను మామూలుగా గ్రాస్ మీద నుంచోబెట్టా కదా, విడిగా నుంచుంటాయో లేవో అనుకున్నాను. అందుకని ఒక చిన్న పీటలు వేసాను అనమాట. వీటి నేను దియాస్ అయితే వెలిగించట్లేదు, కానీ పూజల్లో అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పిస్తూ ఉంటాం కదా, వాటి కోసమని ఇలా వాడుతున్నాను. సో ఈ ఒక ఐటెం కూడా చాలా బాగుంది. ఇక అలాగే మనకి తొలి ఏకాదశి రాబోతుంది కదండి. స్వామివారి పాదాలు కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిది. అమ్మవారి పాదాలు కూడా కొనుక్కుంటూ ఉంటాం కదా. ఈ స్వామివారి పాదాలు వచ్చేసి కొంచెం తక్కువలో 138 రూపీస్కి వచ్చేస్తాయి అనమాట. కోడ్ కూడా ఇచ్చాను కదా చూడండి, బాగున్నాయండి. మనం ఇంట్లో ఈ మాత్రం అయితే సరిపోతుంది పెట్టుకోవడానికి అనిపించింది నాకు. సో ఇదొక ఐటెం కూడా చాలా బాగుంది. ఇక అలాగే వచ్చేసి ఇక రాబోయే వారాహి నవరాత్రులకు కానీ, లేదా మనకి ముందంతా కూడా ఇక్కడి నుంచి శ్రావణ మాసం, దసరా, ఇక మనకి వరుసగా పండగలే కదా తెలుగు వాళ్ళందరికీ కూడా. ఈ పండుగలప్పుడు గడప దగ్గర కానీ, పూజా ప్రదేశంలో కానీ రకరకాల ముగ్గులు అయితే వేసుకుంటూ ఉంటాంగా, దానికోసమని ఈ స్టెన్సిల్స్ అయితే తెప్పించుకున్నాను. ఇవి కొంచెం ఈజీగా అయిపోతుందని పని. ఆల్రెడీ మనకి నెట్టెడ్ టైప్లో అయితే స్టెన్సిల్స్ వస్తాయి కదా, ఇలాంటివి కూడా మనకి కలర్స్తో కూడా కావాలంటే వేసుకోవచ్చు. అందుకే నేను ఇలాంటివి తెప్పించుకున్నా. ఇవి టోటల్గా కూడా
18 స్టెన్సిల్స్ వస్తాయన్నమాట. చిన్న చిన్నవి స్క్వేర్ టైప్ వచ్చేసి 12 వస్తాయి. ఇలా మనకి రెక్టాంగిల్ షేప్లో ఉన్న ఈ డిజైన్స్ వచ్చేసి 6 వస్తాయన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయండి. గడప మీద కూడా బియ్య పిండితో ఈ స్టెన్సిల్స్ పెట్టేసి వేసేసుకోవచ్చు. ఇవి కూడా మనకి ఈజీగా ఉంటుంది. వెరైటీ డిజైన్స్ అనేవి వస్తాయి కదా, అందుకని చెప్పి ఇవి 18 ప్యాక్. సో ఇవి ఒకటి తెప్పించుకున్నాను. ఈ స్టెన్సిల్స్ వచ్చేసరికి మనకి 172 ఉంది, 222 ఉందండి. అంటే ఒకసారి ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటూ ఉంటుంది కదా, సో అందుకని రెండు చెప్తున్నాను. నాకు నేను సెలెక్ట్ చేసుకున్న దాంట్లో కమలము, కలశము, అలాగే డిజైన్స్, పువ్వు టైపు, అలాగే ఓంకారం, స్వస్తిక్, ఇలా రకరకాలు వచ్చాయన్నమాట. మనకి ఏ పీటను అలంకరిస్తున్నప్పుడు కూడా పూజలకి ఇవి పెట్టేసి ఫాస్ట్గా వేసేసుకోవచ్చు కదా, అందుకని చెప్పి ఈ స్టెన్సిల్స్ అయితే బుక్ చేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ అమ్మవారి పాదాలు కూడా వచ్చాయి. మనం గడప దగ్గర వేసేటప్పుడు ఇవి పెట్టి వేసుకుంటే పాదాలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. కుంకుమతో కూడా డైరెక్ట్గా అమ్మవారి పాదాలాగా, ఎర్రటి పాదాలాగా వేసుకోవచ్చు. దీపము, కలశము, పువ్వు, స్వస్తిక్, ఓంకారము, అలాగే మిగతా అమ్మవారి పాదాలు ఇవన్నీ ఉన్నాయి. మీకు ఇవైతే చాలా బెస్ట్ అనిపించింది. ఇదైతే 172. ఇంకా ఏదైనా 2-3 యాడ్ అయితే కనుక స్టెన్సిల్స్ వేరే మోడల్స్ అయితే 220 అలా పడుతుంది, 222 రూపీస్ అలా పడుతుంది. నేను అందుకని 172 లింకే మీకు ఇచ్చానమాట, కోడ్ అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్న మరొక ఐటమ్ వచ్చేసి ఇవి కౌ దియాస్ ఉంటాయి కదండి, ఆవుని దీపాలు, అవి తీసుకున్నాను. పోయినసారి తీసుకుని బాగానే ఉన్నాయి, అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి మనకి చాలా ఆఫర్లో ఉంటూ ఉంటాయి. ఇలాంటివి ఒక ఐటమ్ సెట్ చేస్తుంటే దానికి రిలేటెడ్గా వస్తూ ఉంటాయి కదా, మనకి ఏది ప్రైస్ బెటరో చూసుకుని బుక్ చేసుకుంటే బెటర్. ఇక అలాగే ఈ నవరాత్రుల పూజ కోసం తెప్పించుకున్నవి ఎర్రటి కుంకుమ ఒత్తులు. మనకి ఎర్రటి ఒత్తులు అనేవి అమ్మవారి పూజలో వాడుతుంటాం. గౌరీదేవికి కానీ, లక్ష్మీదేవికి కానీ, ఇలా నవరాత్రుల పూజలో కానీ కుంకుమ ఒత్తులు అంటే ఎరుపు ఒత్తులు ఎక్కువగా వాడుతుంటాం కదా, అందుకని ఒకేసారి అయితే నేను తెప్పించుకున్నాను. ఇవి మొత్తంగా వచ్చేసి ప్యాక్ ఆఫ్ 5 అనమాట. మొత్తం 5 ప్యాకెట్స్ ఉన్నాయి. ప్యాకెట్లో కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. ఇది మొత్తంగా రెడ్ ఒత్తులు వచ్చేసి నాకు మొత్తం 111 రూపీసే పడింది. ఇవి కొన్ని షాప్లో అయితే మాకు అంటే ప్యాకెట్ 45 రూపీస్, 40 రూపీస్ అని 35 అలా రకరకాలుగా రేట్లలో అమ్ముతున్నారనమాట. 5 ప్యాకెట్స్ ఇన్ని ఒత్తులు ఉండి నాకు 111 రూపీస్కి బెటర్ అని అనిపించింది. ఈచ్ ప్యాకెట్ 20 రూపీసే పడింది అనమాట. 22 రూపీస్ పడింది కదా, అందుకని నాకు బెస్ట్ అనిపించి తీసుకున్నాను. అలాగే కుంభ ఒత్తులు, పువ్వు ఒత్తులు అంటారు కదా, ఇవి యాక్చువల్గా 2 ప్యాక్, ఒకటి నేను ఆల్రెడీ ఓపెన్ చేసి వాడుతున్నాను. ఇది వచ్చేసి 1000 విక్స్ దాకా ఉంటాయన్నమాట. ఇది 91 రూపీసే. ఇవి కూడా చాలా బాగున్నాయి, గట్టిగా ఉంటే పువ్వొత్తులు అనేవి నాకు బాగున్నాయి, అందుకని ఆల్రెడీ ఒకటి తీసి ఆ ప్యాకెట్ వాడుతున్నాను నేను. ఇక నెక్స్ట్ వచ్చే ప్రోడక్ట్ నిత్యం మన ఇంట్లో పూజకు వాడే అగరబత్తీలు. ఇంట్లో నాకు రోజు పూజ ఉంటుంది కాబట్టి వాడుకోవడానికి కావాలి, అలాగే మీకు ఏదైనా వీడియోస్ షేర్ చేస్తుంటాను కాబట్టి అప్పుడు పూజకి కావాలి కదా, అందుకని ఇలా బుక్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ ఆర్ 101 రూపీసో పడిందండి, అంతే. ఇవి వచ్చేసి 5 టైప్స్ వస్తాయి అనమాట. కానీ దీంట్లో ఏంటంటే ఒక 2-3 ప్యాకెట్స్ వచ్చేసి కొంచెం లావుగా వస్తాయి అగరబత్తీలు. మిగతావి నార్మల్ సైజులో, అంటే మనకు రెగ్యులర్గా మనం బయట తెచ్చుకునేలానే ఉంటాయి, కానీ చాలా ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటుంది, చాలా మంచి స్మెల్ వస్తుంటుంది, అలాగే ఎక్కువ సేపు ధూపం వస్తూ ఉంటుంది. నాకు చాలా బాగుంది అనిపించింది. ఇది నేను తెప్పించుకోవడం 3rd టైం అనమాట. అంత బాగున్నాయి ఇవి. ఇక్కడ కోడ్స్ కూడా ఇచ్చా చూడండి, డిఫరెంట్ ఉంటాయన్నమాట ఫ్లేవర్స్ టైప్స్, అందుకని 2 కోడ్స్ కూడా ఇచ్చాను. ఇవి వచ్చేసి చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ వైట్ కలర్లో విభూతి కలర్తో ఉన్నవి కూడా వస్తాయి. అవి ఇలాంటివి అయితే ఎక్కువ చాలా లావుగా ఉంటాయి అనమాట. స్టిక్స్ అనేవి చాలా ఎక్కువసేపు వస్తున్నాయి, మంచి స్మెల్ వస్తున్నాయి. ముందు చాలా పాజిటివ్ వైబ్గా పూజ చేస్తున్నప్పుడు, అందుకని ఒకటి తెప్పించుకున్నాను. ఇక అలాగే అమ్మవారికి మనం ఏదైనా వస్త్రాలు కట్టాలి అనుకుంటే ఇలా చిన్న డ్రెస్సెస్ అయితే ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా, అవి తెప్పించుకున్నాను. ఇవి వచ్చేసి మొత్తంగా 12 ఉంటాయి. ఈచ్ కలర్ వచ్చేసి 2 ఉంటాయి అన్నమాట. అలాంటివి 6 కలర్స్ అయితే ఉంటాయి. మంచి కలర్స్ అయితే ఉన్నాయి. అమ్మవారికి ఇంట్లో విగ్రహాలు ఏదైనా ఉంటే ఇలా చిన్న డ్రెస్సులాగా అమ్మవారికి శారీ డ్రాప్ చేసి అలంకరణ చేసుకోవచ్చు, అందుకని తీసుకున్నాను. చాలా మంచి కలర్స్, చాలా బాగున్నాయండి ఇవైతే, అందుకని ఇవన్నీ మీకు షేర్ చేశాను. ఈ డ్రెస్సులు అయితే 130 రూపీస్ పడిందనమాట. మొత్తంగా 12 డ్రెస్సులు అయితే వస్తాయి. అంటే ఈచ్ దగ్గరగా మనకి 10-12 రూపీస్, 13 రూపీసే పడింది. చాలా బెటర్ అనమాట. ఇవి ఒకటి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఇవండి మీషోలో నేను రీసెంట్గా అయితే తీసుకున్నవి. మరి ఇవన్నీ కూడా మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఆ కోడ్స్ మీద సెట్ చేసి మీరు ఏదైనా కావాలంటే కొనుక్కోండి. ఈ డ్రెస్సెస్తో పాటు 2 చిన్న చైన్స్ లాంటివి ఇచ్చారు. ఇలా మనం ఏదైనా చైన్స్ కూడా అమ్మవారికి అలంకరణకి వాడుకోవచ్చు. మరి ఇది ఫ్రెండ్స్ మీషోలో నేను తీసుకున్న ఐటమ్స్ అయితే. వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే ఈ లోటస్లు కానీ, అగరబత్తీలు కానీ, ఎలిఫెంట్స్ కానీ నాకు చాలా బాగున్నాయి అనిపించింది. అమ్మవారి డ్రెస్సులు కానీ ఇవన్నీ నాకు చాలా బాగున్నాయి అనిపించింది. మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.